హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో ఏడాదంతా నిల్వ ఉండే పక్కా పాతకాలపు పద్ధతిలో చేసుకునే నోరూరుంచే టమోటా నిల్వ పచ్చడిని చూపించబోతున్నాను. మిక్సీలో కాకుండా రోట్లో రుబ్బి చేసే ఈ పచ్చడి రుచి చూస్తే జన్మలో మర్చిపోలేరు. ఈ టమోటా ముక్కలను ఎండబెట్టి నీటిని వేరు చేసి ఈ ప్రత్యేకమైన రెసిపీని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దీనికోసమైతే నేను 2 కేజీల టమోటాలని ఫస్ట్ అయితే తీసుకొని బాగా వాటిని శుభ్రంగా కడిగి తర్వాత తుడిచి ఆరబెట్టాను అనమాట. ఎండలో పెట్టాను. అవంతా నీట్గా ఎండిపోయిన తర్వాత నేను ఈ టమోటా తీసుకొని మా అమ్మగారి చేత చేయించాను. ఈ టమోటా ముక్కలను అయితే అలాగా మన వీడియోలో చూపిస్తున్నట్టు అలా ముక్కలుగా చేసుకున్నాను. ఇంకా కొంచెం పెద్ద ముక్కలైనా చేసుకోవచ్చు. వీడియోలో చూపించినట్టు ఇలా ముక్కలు కట్ చేసుకున్నాను. ఈ ముక్కలు కట్ చేసుకున్న 2 కేజీస్ టమోటాని నేను ఒక ప్లాస్టిక్ కంటైనర్లో అయితే వేసుకున్నాను. నేను స్టీల్ కానీ నేను వేరే ఏది యూజ్ చేయలేదు. ప్లాస్టిక్ కంటైనర్లో వేసుకొని నేను మొత్తం ముక్కల్ని వేసేసుకొని దాంట్లో సరిపడా ఉప్పును కూడా వేసుకున్నాను అనమాట. ఈ టమోటాకు సరిపడా ఉప్పునైతే మనం యాడ్ చేయాలి. ఇలాగ వీడియోలో చూపించినట్టు ఆ టమోటాకు సరిపడ్డ ఉప్పు అయితే వేసాను. మళ్ళీ దాన్ని వచ్చి చేత్తో ఆ ఉప్పు టమోటాకి అంతా పట్టేలా చేత్తో కలిపేశారు మా అమ్మగారు. అలాగా కలిపేసి మనం ఓవర్ నైట్ అలా సోక్ చేసి పెట్టేయాలన్నమాట. పెట్టేసి మిగతా ప్రాసెస్ రేపు మార్నింగ్ చేసుకోవాలన్నమాట. ఇదే కదా నీరన్నీ వచ్చేస్తాయి. ఎన్ని పిండి రేపు పొద్దున్నకి ప్లేట్లో పెట్టి ఎండబెట్టాలి. బాగా ఎండబెట్టుకుని వేసుకోవచ్చు. 1 సంవత్సరం ఉండాలంటే నిల్వ 2 రోజులు ఎండిపోయినట్టు బాగా ఎండిపోవాలి. ఎండింది మరి నీళ్ళు ఉంటాయి కదా, ఈ నీళ్ళల్లో వేసేయాలి. వేసిన తర్వాత ఆ నీటిలోనే చింతపండు ఊరబెట్టేయాలి. చింతపండు ఊరబెట్టేసి అవతల రుబ్బుకోవాలి. మిక్సీ కన్నా వేసుకోవచ్చు, వేసుకోవచ్చు, రుబ్బురాయిలో రుబ్బుకోవచ్చు. మిరప్పొడి తనీగా కొట్టుకోవాలి. కారం తనీగా కొట్టుకునేయాలి, తనీగా ఆడించుకోవాలి. తనీగా ఆడించుకొని ఒక పక్కన ప్లేట్లో పెట్టుకొనేసి తర్వాత అన్ని 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్లు జీలకర్ర అవన్నీ వేపుకొని సిమ్లో పెట్టి వేపుకొనేసి అవి వేయాలి. పొడి చేసి అదొక పక్కన పెట్టుకోవాలి. ఈ కారము ఉప్పు అన్నీ మిక్స్ ఇది ఎండలో వేసింది ఆడించుకునేసి కారం ఎంత కావాలన్నా కారం వేసుకోవాలి. కిలోకి 50 గ్రాములు చింతపండు, కేజీకి 50 గ్రాములు చింతపండు, 2 కేజీలకి 100 చింతపండు. ఇది ఎండలో వేసి చింతపండు దీంట్లో వేసేయాలి. ఆ బూటలో వేసిన తర్వాత మనం ఇది ఆడిపించుకొని కారం ఎంత కావాలో తనీగా కొట్టి పెట్టుకుంటున్నాం. మా ప్లేట్లో ఎంత కారం కావాలో అంత కారం వేసుకొని ఆడించుకునేసి తాలింపు పెట్టుకోవాలి. నూనె బాగా మరిన్ని నూనె పోసి బాగా కాగిన తర్వాత దాంట్లో కొద్దిగా ఆవాలు వేసేసి ఎల్లుల్లిపాయలు, తెల్లగడ్డలు ఒలిసి పెట్టుకొని దాంట్లో కరివేపాకు, తెల్లవాయలు, మిరపకాయలు, ఎండుమిర్చి వేసి చల్లారిన తర్వాత కొంచెం వేసి బాగా వాడవాలి. బాగా రెడ్ కలర్లు, మెరూన్ కలర్లో వచ్చిన తర్వాత పెట్టుకుంటేనే నీకు 1 సంవత్సరమైనా నిల్వ ఉంటుంది. అంతే పచ్చడి. రేపు చూపిస్తామండి. మిగతా ప్రాసెస్ రేపు. ఈరోజు నైట్ ఇలాగే ఉంటాయి. ఓకే. చూసారుగా, ఇది మరుసటి రోజు పొద్దున్నే అనమాట, మార్నింగు. అలాగా ప్లేట్ ఓపెన్ చేసి చూస్తే నీరంతా ఉప్పేసినాం కాబట్టి ఆ టమోటా ముక్కలకి బాగా ఉప్పు అంతా పట్టి మనకి నీరైతే వచ్చింది. సో ఈ నీరుని ఏం చేయాలి అంటే ఈ టమోటా ముక్కలు ఉన్నాయి కదా, ఈ టమోటా ముక్కలనంతా కొద్దిగా తీసుకుంటూ బాగా పిండేసి వీడియోలో చూపించినట్టు మనం ఒక ప్లేట్లో వేసుకోవాలన్నమాట. అలాగే మొత్తం టమోటానంతా పిండేసి ప్లేట్లో వేసుకొని మనం ఎండబెట్టుకోవాలన్నమాట. ఈ ఎండబెట్టుకోవడం ఎంతసేపు ఎండబెట్టుకోవాలంటే ఆ తడిదనం, ఆ టమోటాలో తడి ఉంటుంది కదా, ఆ తడి పోయేంత వరకు ఎండబెట్టుకోవాలి. కొన్ని మంది అయితే చాలా రోజులు, ఒక 2 డేస్ అలాగ కూడా ఎండబెట్టుకుంటారు. ఎంత ఎండితే మనకి పచ్చడి అంత నిల్వ ఉంటుందన్నమాట. అందుకనేసి నేనైతే ఎంత హాఫ్ డే ఎండబెట్టాను అనమాట. అంటే ఇది సమ్మర్ కాబట్టి మే నెల కాబట్టి బాగా ఎండిపోయాయి నాకు.
సో అందువల్ల నేను హాఫ్ డేనే ఎండపెట్టాను. ఇప్పుడైతే మనము 2 కేజీస్ టమోటా కాబట్టి 2 కేజీస్కి చింతపండు వేసుకోవాలి. దానికి టమోటా పచ్చడికి ఈ చింతపండు ఎలా తీసుకున్నాను అనేసానంటే కేజీకి 100 గ్రాముల లెక్క తీసుకోవాలంట. మా అమ్మగారు చెప్పారు. కేజీకి 100 గ్రాముల లెక్క చొప్పున 2 కేజీలకి 200 గ్రామ్స్ అంటే 200 గ్రాములు చింతపండు తీసుకొని ఆ వాటర్ టమోటా పిండగా వచ్చిన వాటర్ మిగిలింది కదా ఆ వాటర్లో మనము ఈ 200 గ్రాముల చింతపండు వేసుకొని విడివిడిగా తీసేసుకోవాలి. ముందుగా ఈ చింతపండులో ఏమన్నా గింజలు లేదంటే ఈనెలు ఇవన్నీ ఉంటే తీసేసుకొని ఇలా టమోటా వాటర్లో మనం వేసేసుకొని కొద్దిసేపు అలా ఉంచాలి, పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ టమోటా పచ్చడికి ఎండుమిర్చి కావాలి కాబట్టి 2 కేజీల టమోటా పచ్చడికి 100 గ్రాముల ఎండుమిర్చి కావాలి. ఇలా 100 గ్రాముల ఎండుమిర్చిని తొనలు తీసేసి ఇలా కట్ చేసి పెట్టుకొని ఎండపెట్టుకున్నాను. దీనివల్ల మనకి తొందరగా ఎండుతుంది కాబట్టి పొడి కూడా మనకి తొందరగా అవుతుంది కాబట్టి ఇలా ఎండబెట్టుకున్నాను అన్నమాట. చూసారు కదా, ఈ ఎండుమిర్చితో పాటు పక్కన ఈ టమోటా ముక్కల్ని కూడా మనకి వీడియోలో చూపించినట్టు నేను 2 ప్లేటుల్లో పెట్టుకొని ఎలా ఎండబెట్టాను అనమాట. ఇప్పుడు ఈ పచ్చడికి ఆవపిండి మెంతిపిండి కావాలి కాబట్టి ఆవాలు 2 టేబుల్ స్పూను, అలాగే జీలకర్ర 1.5 టేబుల్ స్పూను, అలాగే మెంతులు కూడా మనం 1 టేబుల్ స్పూన్ అయితే మెంతులు తీసుకున్నాను. ఇప్పుడైతే ఈ మూడింటిని విడివిడిగా వేపుకున్నానండి. ఈ మూడింటిని మెంతుల్ని విడిగా, అలాగే జీలకర్రని విడిగా, అలాగే ఆవాల్ని విడివిడిగా వేపుకొని పొడించేసుకోవాలన్నమాట. దీంట్లోనే ఇంగువ కూడా తీసుకోవాలన్నమాట. నేను ఈ జీలకర్రతో పాటు ఇంగువను కూడా వేసుకొని వేపుకున్నాను అనమాట. వేపుకొని ఈ మూడింటిని కలిపి ఒకేసారి మిక్సీ జార్లో నేను పౌడర్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను నేను. ఈ మెంతులు, ఆవాలు, జీలకర్ర అనేది ఈ 3 కలిస్తే సూపర్ కాంబినేషన్ అండి. ఈ పొడి చేసిన తర్వాత చాలా మంచి స్మెల్ అయితే వచ్చింది. అలాగే మనం ఎండుమిర్చిని ఎండపెట్టుకున్నాం కదా, అది వేపకూడదండి. వేపకుండా మనము ఇలాగే ఎండపెట్టిన తర్వాత మిక్సీలో వేసి పొడిని కొట్టుకోవాలి. దీంట్లో మిక్సీలో వేసినప్పుడు కొద్దిగా ఉప్పు కూడా వేసుకున్నాను. ఆ బరకకి తొందరగా మనకి నలుగుతుంది కాబట్టి ఈ మిర్చి పౌడర్ని అయితే కొంచెం బరగ్గా ఆడించుకోవాలి, మెత్తగా ఆడించుకోకూడదు. వీడియోలో చూపించిన విధంగా మనం చేసుకోవాలి. ఫైనల్గా కారం పొడి అలాగే మెంతి పొడి అయితే మనం మిక్సీలో పట్టేసుకున్నాము. ఇకపోతే టమోటా వాటర్ ఉంది కదా, దాంట్లో మనము చింతపండు వేసుకున్నాం కదా, దాంట్లో ఇప్పుడు మనము ఈ ఎండబెట్టుకున్న టమోటా ముక్కలు ఉన్నాయి కదా, ఆ టమోటా ముక్కల్ని మనం దాంట్లో ఆ వాటర్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఆ టమోటా ముక్కలకి మా వాటర్లో ఉన్న ఇప్పుడు చింతపండు వేసి ఉంచాం కదా, ఆ చింతపండు ఉప్పు అన్నీ ఈ టమోటా ముక్కలకి బాగా పడుతుంది అనమాట. ఇప్పుడు ఈ టెక్స్చర్ని మనం ఏం చేయాలంటే, రుబ్బు రోలు ఉంది కదండి, ఈ రుబ్బు రోల్లో నేను ఈ టమాటా ఈ టెక్స్చర్ ఉంది కదా, ఇవన్నీ కలిపి నేను రుబ్బుకున్నాను అనమాట. రుబ్బే రోల్లో ఇది మిక్సీలో కూడా వేయచ్చు, కానీ మిక్సీలో వేస్తే అంత టేస్ట్ రాదండి. మనం ఈ రుబ్బే రోల్లో వేసుకుంటేనే మనకి మంచి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియోలో చూపించినట్టు మనం మెత్తగా రుబ్బుకోవాలండి, చాలా మెత్తగా రుబ్బుకోవాలి. ఎందుకంటే దీంట్లో చింతపండు అవన్నీ ఉంటుంది కాబట్టి మనం కొంచెం బాగా టైం అయితే పడుతుంది, కాకపోతే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ టమోటాలు అన్నీ కలిసి మెత్తగా అయిపోతుంది అన్న ఫీల్ వచ్చినప్పుడు మనం మిక్సీలో పట్టించుకున్నాం కదా, ఆ కారాన్ని అయితే కొద్దిగా వేస్తూ మనం రుబ్బుకోవాలి. ఇక్కడ కారాన్ని మనము చూసుకొని వేసుకోవాలండి. ఇకపోతే ఈ కారం అంతా ఈ టమోటా పచ్చడిలో కలిసే విధంగా రుబ్బుకోవాలి. బాగా కలిసిపోయిన తర్వాత ఒక మంచి కలర్ అయితే వస్తుంది మనకి. ఇలా రుబ్బుకుంటూ మనకి ఓకే మెత్తగా అయ్యింది అనేంత వరకు రుబ్బుకొని తీసేసుకోవాలన్నమాట ఒక బౌల్లో. చూసారు కదా, ఈ కారం వేసి అన్నీ కలిసిన తర్వాత ఒక మంచి కలర్ వచ్చింది. దీన్ని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఆఖరి ఘట్టం తాలింపు అన్నమాట. ఈ తాలింపులోనే ఉంది మెయిన్. ఇప్పుడు మనము ఈ తాలింపుకు కావలసినటువన్నీ అరేంజ్ చేసుకుందాము.
దీనికి కావాల్సిన పదార్థాలు ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువే తీసుకోవాలండి, పొట్టు తీసి పెట్టుకోవాలి. అలాగే ఎండుమిర్చి 4, కరివేపాకు, ఇవన్నమాట మనం తాలింపుకి కావలసిన పదార్థాలు. ఇప్పుడు మొదటగా ఆవాలు వేసేసుకున్నాము. ఆవాలు వేసుకున్న తర్వాత చిటపట అన్న తర్వాత మనం జీలకర్ర వేసేసుకోవాలి. ఈ జీలకర్ర కూడా వేసుకున్న తర్వాత మనం ఎండుమిర్చి వేసేసుకొని కరివేపాకు వేసేసుకొని చివరిగా మనం వెల్లుల్లిపాయలు వేసేసుకోవాలి. ఈ వెల్లుల్లిపాయలు వేసుకొని ఒకసారి కలుపుకొని చివరిగా ఇంగువ వేసుకోవాలి. ఇంగువ అనేది మస్ట్. ఇంగువ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మనం రుబ్బి పెట్టుకున్న టమోటా పచ్చడి ఉంది కదా, ఈ టమోటా పచ్చడిని అయితే మనం దీంట్లో కొద్దిగా వేసుకుంటూ బాగా ఆయిల్లో బాగా మగ్గాలన్నమాట. ఎందుకంటే ఈ టమోటాలో ఉన్న వాటర్ కంటెంట్ అన్నీ పోయేంత వరకు ఆయిల్లో బాగా ఎక్కువసేపు, తమిళ సైడ్ అయితే వాడ్చాలి అంటారు, మన తెలుగులో అయితే బాగా ఆయిల్లో అలాగా వేపుకోవాలన్నమాట, మగ్గనిచ్చాలి. సిమ్లో కాకుండా అలానే హైలో కాకుండా మీడియం ఫ్లేమ్లో కన్నా కొంచెం తక్కువ మంటతో మనం చాలాసేపు అయితే ఉంచాలండి. అలాగా అప్పుడప్పుడు కలపెడుతూ మనం చూసుకుంటూ ఉండాలి. ఈ టమాటా పచ్చడి రెడీ అయిపోయింది అని తెలుసుకోవడానికి ఏంటంటే ఒక మంచి టెక్స్చరు, ఒక మంచి కలర్ వస్తుందన్నమాట, ముద్ర కలర్ వస్తుందన్నమాట, కొంచెం డార్క్ కలర్లో వస్తుంది. అప్పుడు మనకి రెడీ అయిపోయింది అనేసి అర్థమవుతుందన్నమాట. చూసారు కదా, ఇలా కలుపుతూ ఉంటే మనకి ఒకనొక టైంలో మనకి కలర్ చేంజ్ అవుతుంది. ఇదిగో మీకు వీడియోలో చూపించినట్టు ఇలా కలర్ చేంజ్ అయినప్పుడు మనకి రెడీ అయిపోయిందని అర్థం. ఇప్పుడు స్టవ్ ఆపేసి మనం మెంతు పొడి ఇది రెడీ చేసి పెట్టుకున్నాం కదా, మెంతులు, ఆవాలు, జీలకర్ర పొడి రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పొడిని మనం దీంట్లో వేసి బాగా కలిపి దించేసుకోవాలన్నమాట. ఇలా దించేసుకొని మనం ఈ పచ్చడి అంతా బాగా చల్లపడాలండి. చల్లబడిన తర్వాతే మనం దేంట్లో అయినా బాక్సుల్లో కానీ, 8 జాడీల్లో కానీ, బాక్సుల్లో కానీ పెట్టుకోవాలి. ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడు పెట్టుకోకూడదు, పోతుంది పచ్చడి. ఇది బాగా చల్లబడాలండి. రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత బాగా చల్లబడింది అన్న క్లారిటీ వచ్చిన తర్వాత 8 జాడీల్లో కానీ, బాక్సుల్లో కానీ, డబ్బాల్లో కానీ జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. ఈ విధంగా ఇదే ప్రాసెస్లో చేసినట్లయితే పచ్చడి 3 నెలలు కాదు, 6 నెలలు కాదండి, 1 సంవత్సరం వరకైనా మనకి చాలా బాగుంటుంది, ఏం పాడవదండి. సో ఈ విధంగా మన పచ్చడి అయితే టమోటా పచ్చడి తయారైపోయిందండి. ఇకపోతే మీరు కూడా ఇదే విధంగా ఇదే స్టైల్లో తయారు చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ రూపంలో చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ 3 రోజుల్లో మరొక రెసిపీతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.